ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఏపీ ప్రజలు ప్రతిసారి ఎన్నికల్లో సంచలనమైన విభిన్న తీర్పు ప్రకటిస్తూ ఉంటారు. ఒకసారి కూడా ఒక పార్టీ 2 దఫాలుగా ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు లేవు. ఒకసారి ఒక పార్టీకి అధికారం ఇస్తే మరోసారి ఇంకో పార్టీకే అధికారం అందిస్తారు. ఇలా తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించగా 2019 ఎన్నికల్లో భాగంగా వైసీపీ కూడా ఊహించని విధంగా ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించింది. ఇకపోతే 2024లో కలలో కూడా ఊహించని విధంగా 164 స్థానాల్లో విజయాన్ని కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. ఇలా కూటమి భారీ మెజార్టీ సొంతం చేసుకుని అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. ఇటీవల ఏడాది పూర్తి చేసుకున్న కూటమికి అప్పుడే ఏపీ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఏడాది కూడా గడవకుండానే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి వెంట జనం కదులుతూ జేజేలు పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉందంటే చాలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రజలు అప్పుడే జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోరుకుంటున్నారా? జగన్ తిరిగి అధికారంలోకి వస్తే ఇంతకన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తారని భావిస్తున్నారా? అందుకే జగన్ వెంట అభిమానులు కార్యకర్తలు తరలి వస్తున్నారా అంటూ ఎన్నో సందేహాలు వ్యక్తము చేస్తున్నారు. అయితే తాజాగా చేసిన సర్వేలు మాత్రం దీనికి భిన్నంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికలకి కూటమి పార్టీలు విడిపోకుండా అలాగే పోటీ చేస్తే జగన్ కి తీవ్ర ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.